జనవరి 25, 26, 27, 28 తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ కారణంగా వచ్చే మార్పు ఏమిటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మేషరాశి వారి జీవితంలో జరగబోయే సంఘటనల గురించి అని అయితే చెప్పుకోవచ్చు. జనవరి 25, 26, 27, 28 తేదీల్లో జరిగే అతిపెద్ద మార్పుల గురించి. ఈ మార్పుకి కారణం ఒక స్త్రీ. ఆమె ఎవరు? ఎందుకు ఇంత శక్తివంతమైన ప్రభావం? ఈ మార్పు మీకు వరమా శాపమా? ఈ వీడియోని చివరి వరకు చూడని వారు నిజంగా జీవితంలో వచ్చే గొప్ప అవకాశాలను అయితే కోల్పోతారనే చెప్పాలి. మేషరాశి వారి స్వభావం. మేషరాశి అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఎవరి మీద ఆధారపడని స్వభావం అనే చెప్పుకోవాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మానసిక ఒత్తిడి, డబ్బు సమస్యలు, సంబంధాల్లో నమ్మక ద్రోహం, ఈ 3 మేషరాశి వారిని బాగా కుదిపేశాయనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కాలం మారుతుంది, గ్రహస్థితులు మారుతున్నాయనే చెప్పుకోవాలి. జనవరి 25 నుంచి 28 ప్రత్యేకతలు. ఈ 4 రోజుల్లోనూ ఎందుకు అంత ప్రత్యేకత అంటే కుజగ్రహ ప్రభావం, శనిగ్రహ చలనం, రాహుకేతువుల ప్రభావం, ఈ 3 కలిసి ఒక స్త్రీ ద్వారా విధి మార్పులను అయితే తీసుకొస్తాయనే చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైన మార్పు అయితే కాదు అనే చెప్పాలి. చిన్న సంఘటన కాదు, జీవితాన్ని మలుపు తిప్పేసే సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఇదే. ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు గతంలో తెలిసిన వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా మాట్లాడని స్త్రీ కావచ్చు, బంధువు, సహోద్యోగి, లేదా అకస్మాత్తుగా జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా ఆమె మాటల్లో ఒక రహస్య సందేశం ఉంటుంది, ఆమె చూపులో ఒక ఆశ కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. మీరు ఆమెను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో మరలా ఆ అవకాశం రాదని కూడా చెప్పుకోవచ్చు. కొందరికి ఇది కఠినమైన పరీక్ష అనే చెప్పుకోవాలి. మేషరాశి వారిలో కొందరికి ఈ స్త్రీ ద్వారా నిజాలు బయటపడతాయి, మోసం తెలుస్తుంది, దాచిన రహస్యాలు వెలుగులోకి వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది నష్టానికి కాదు, మీ భవిష్యత్తును కాపాడడానికి అని. ఈ పరీక్షను దాటితే తర్వాత జీవితం సుఖమయం అనే చెప్పుకోవాలి. డబ్బు అండ్ కెరియర్ మార్పులు. ఈ స్త్రీ కారణంగా కొత్త ఉద్యోగ అవకాశం, ఆర్థిక లాభాలు, వ్యాపారంలో ఊహించని మార్పులు. ముఖ్యంగా మీ ప్రభావాన్ని అయితే తగ్గించే వ్యక్తి ఆమె అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ఒక్క మాట మీ జీవిత దిశనే మార్చేయగలవు అని కూడా చెప్పుకోవచ్చు. చేయవలసిన పరిహారం జనవరి 25కి ముందే తెలుసుకోండి. చేయవలసింది మంగళవారం రోజున ఎర్ర పువ్వులతో హనుమంతుణ్ణి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి. ఒక చిన్న దీపం వెలిగించండి. నా జీవితాన్ని సరైన దారిలో నడిపించు అని కోరుకోండి. చిన్న హెచ్చరిక అండ్ ఆశీర్వాదం. మేషరాశివారు జనవరి 25 నుంచి 28 మధ్యలో ఒక స్త్రీని మీ జీవితంలోకి అయితే వస్తుందనే చెప్పుకోవాలి. ఆమెను తేలికగా తీసుకోకండి. ఆమె మాటలను వినండి, ఆమెను గౌరవించండి. నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఆలోచించండి. ఎందుకు అంటే ఆమె ద్వారానే మీ విధి కొత్త దారిలోకి అయితే తీసుకువెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఎందుకు మీకే కనిపిస్తుంది? మేషరాశి వారు ఒక ప్రశ్న మీ మనసులో ఖచ్చితంగా వస్తుంది అనే చెప్పాలి. ఇంతమంది ఉన్నారు కదా, ఆ స్త్రీ ఎందుకు నాకే కనిపిస్తుంది? దీనికి కారణం మీరు గత జన్మలో చేసిన ఒక కర్మ అనే చెప్పుకోవాలి. మీరు ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, న్యాయం చేసి ఉండవచ్చు, లేదా అన్యాయం చేసి ఉండవచ్చు. ఆ కర్మ ఫలితమే ఈ జనవరి చివరి 4 రోజుల్లోనూ స్త్రీ రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె రావడం యాదృచ్ఛికం కాదు, విధి నిర్ణయం అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ మాటలు మీకు మొదట అర్థం కావు అని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారిలో చాలామందికి ఆ స్త్రీ చెప్పే మాటలు మొదట గందరగోళంగా అనిపిస్తాయి.
అర్థం లేని మాటల్లా అనిపిస్తాయి. ఇది నిజమేనా అనే అనుమానం వస్తుంది. కానీ 2 లేదా 3 రోజులు గడిచాక ఆమె చెప్పిన ఒక మాట మీకు తలుపులు తెరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే చెప్పిన వెంటనే నిర్ణయం తీసుకోకండి. వెంటనే ఆమెను దూరం చేయకండి. మేషరాశి స్త్రీలు వినాలి. ఇది మీకే వర్తిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇది కేవలం మేషరాశి పురుషులకు మాత్రమే కాదు, మేషరాశి స్త్రీలకు కూడా అని అయితే చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి వచ్చే ఒక పెద్ద మార్పుకి మరొక స్త్రీ కారణం అవుతుందనే చెప్పుకోవాలి. అత్త, అక్క, స్నేహితురాలు లేదా ఆఫీస్లో ఉన్న మహిళ. ఆమె ఒక సలహా మీ జీవితాన్ని సరైన దారిలో అయితే పెడుతుందనే చెప్పుకోవాలి. కానీ ఆ సలహాలను తక్కువగా అయితే తీసుకుంటే ఏడవలసిన పరిస్థితి కూడా వస్తుందనే చెప్పాలి. ఈ 4 రోజుల్లోనూ చేయకూడని పనులు. జనవరి 25, 26, 27, 28 ఈ 4 రోజుల్లోనూ మేషరాశి వారు కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాటలను మధ్యలోనే కట్ చేయకండి. స్త్రీలను అవమానించేలా మాట్లాడకండి. చిన్న విషయానికి గొడవ పెట్టుకోకండి. ఎందుకు అంటే ఈ 4 రోజుల్లోనూ మీ మాటలే మీ భవిష్యత్తును అయితే రాస్తాయనే చెప్పుకోవాలి. అయితే చిన్న రహస్య సూచన అని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ వీడియోని చూసిన మీలో కొందరికి ఈ ఒక్క మాట వినగానే గుండె కొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. దానికి సంకేతం మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ డబ్బు కన్నా విలువైనది, సంబంధం కన్నా బలమైనది, అదృష్టం కన్నా గొప్పది. ఆమె మీ విధినే మార్చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంకేతాలు కనిపిస్తే మార్పు ఖాయం అనే చెప్పుకోవాలి. మేషరాశి వారు ఈ వీడియోని చూసిన మీలో చాలామందికి ఈపాటికే కొన్ని వింత సంకేతాలు అయితే కనిపించి ఉంటాయనే చెప్పాలి. ఉదాహరణకు వరుసగా అదే స్త్రీ కలలో కనిపించటం, ఒకే పేరు మరలా మరలా వినిపించటం, కారణం లేకుండా మనసు అస్పష్టతగా మారటం, ఒక్కసారి గతాన్ని గుర్తు చేసే సంఘటనలు జరగటం, ఇవి అన్నీ కూడా యాదృచ్ఛికం అయితే కాదు అనే చెప్పుకోవాలి. ఇవి జనవరి 25 నుంచి 28 మధ్యలో వచ్చే మార్పుకు ముందు వచ్చే సూచనలు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్య హెచ్చరిక. ఈ సంకేతాలు వచ్చినప్పుడు మేషరాశివారు సాధారణంగా చేసే తప్పులు ఏమిటి అంటే ఇది ఏం కాదు అని తేలికగా తీసుకోవటం, ఎవరి మాటలు వినకుండా ముందుకు వెళ్ళటం. కానీ ఈసారి మీ అంతరాత్మ మాట అయితే వినండి అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీతో మాట్లాడే విధానం. ఆ స్త్రీ మీతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాటలు కట్ చేయకండి. నవ్వుతూ శాంతంగా వినండి. వెంటనే అవునో కాదో సమాధానం అయితే ఇవ్వకండి. అత్యంత జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే సమాధానం ఇవ్వడంతో మీ జీవితంలోని వచ్చే మార్పులను అయితే తిప్పేస్తుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జనవరి 25, 26, 27, 28 తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు ఏం జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.